తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో జెడ్పీ బాయ్స్ హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని చెట్లు నాటి విద్యార్థులకు చెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి సబ్ డివిజన్ డిఎఫ్ఓ జ్ఞాన ప్రకాష్ రావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమణయ్య, కోటేశ్వరరావు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మురళి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అటవీ సిబ్బంది, కమిషనర్, పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, కొండూరు వెంకటేశ్వర్లు రాజు, బిల్లు చెంచురామయ్య, ఇజ్రాయిల్ కుమారు, నరసింహులు, అబ్దుల్ రహీం, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. వాటర్ పంపించండి సార్. సార్ ఆడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే గత ప్రభుత్వంలో చెట్లు ఎక్కడ ఉన్నాయో కొట్టేయమంటున్నారు, అర్థం కావట్లే. ఎందువల్ల కొట్టేమన్నా అర్థం కావట్లే. నిజంగా ప్రజల ఆరోగ్యం పట్ల కానీ, ప్రజల్ని తుఫాను రక్షించేదానికి కానీ, ప్రజలకి మంచి చేసే విషయంలో చెట్టు చాలా ఉపయోగపడుతుంది. అలాంటి చెట్లని ఎక్కడుంటే విధ్వంసం చేశారు గత పాలకులు అని చెప్పి మేము చెప్తున్నాం. పిల్లలకు తెలియాలా. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి చెట్లను ఏ విధంగా కొట్టేశాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి చెట్లను ఏ విధంగా పెంచుతున్నాడు అనేది మీకు అర్థం కావాలా. అంటే పిల్లల నుంచి కూడా నేర్చుకోవాలా. ఎందువల్లంటే గతంలో ఈ రాష్ట్రంలో వికాసుడు పాలన జరిగిందో ఆలోచించాలని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నా. అలాగే ఈ మనం అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు మా ఫారెస్ట్ అధికారులందరూ కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదట ఈ వన మహోత్సవం 1950 సంవత్సరంలో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ వన మహోత్సవాన్ని ప్రారంభించారని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి దగ్గర కూడా చెట్లు నాటాం, ప్రతి ఒక్క కార్యాలయం చెట్లు నాటాం, ఎక్కడ పడితే అక్కడ నాటాం. ప్రతి పిల్లవాడికి చెట్లు ఇచ్చి ఇళ్లలో చెట్లు నాటుకోమని చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. మళ్ళీ ఈరోజు ఆ యొక్క మంచి ముహూర్తం వచ్చింది. ఇక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మేము యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు బ్రహ్మాండ చెట్లు ఉన్నాయి. ఎస్వి యూనివర్సిటీలో బ్రహ్మాండం చెట్లు. అక్కడ ఉన్నటువంటి గాలి కోసం ఉదయాన్నే వాకింగ్ చేసేవాళ్ళం. ఎందువల్ల రకరకాల చెట్లు ఉన్నాయి అక్కడ. ఆ గాలి పీల్చుకుంటే ఇంకా హెల్తీగా ఉంటామని చెప్పి మా ప్రొఫెసర్స్ చెప్పేవాళ్ళు. ఆ చెట్ల దగ్గర మేము ఉదయం లేచి 6 గంటలకల్లా మొత్తం 1 గంట పాటు అక్కడ వాకింగ్ చేసేవాళ్ళం. ఎందువల్లంటే చెట్లే ప్రగతికి మెట్లు అనే విషయాన్ని కూడా ఒకసారి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు తుఫాన్లు ఆపాలన్నా కానీ చెట్లు చాలా అవసరం. చెట్లే లేకపోతే మొత్తం వరదలు వచ్చి ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. అలాగే ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. అలాగే ఇప్పుడే సార్ చెప్పారు, ఈ కాళశ్రీ వెంకటగిరి అన్ని దగ్గర కూడా ప్రారంభించి వచ్చామని చెప్పి ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని చెప్పి మా ఆశ. ఏదో మొక్కుబడిగా చెట్లు వేసి గమనం కాదు, చెట్లు వేసిన తర్వాత దాన్ని పెంచేటువంటి బాధ్యత కూడా చెట్లు వేసిన వాళ్ళే తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే 5 సంవత్సరాల్లో ఎన్ని చెట్లు విధ్వంసానికి గురైనా లెక్కేస్తే లెక్కలు కూడా తెలియ పరిస్థితి లేదు. కాబట్టి చెట్లని వదల్లా, మట్టిని వదల్లా, ఇసుకని వదల్లా, గాలుల్ని వదల్లా, మద్యాన్ని వదల్లా. ఈ 5 సంవత్సరాల్లో మొత్తం గుళ్ళగుళ్ళు అయిపోయింది ఈ రాష్ట్రం. సర్వనాశనం అయిపోయింది ఈ రాష్ట్రం. అప్పులు ఊబిలో పడిపోయింది ఈ రాష్ట్రం. ఈరోజు అప్పుల ఊబిలో నుంచి పైకి తీసుకొచ్చేందుకు మోడీ గారి సహాయ సహకారాలతో, ప్రధానమంత్రి గారు మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించిన విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు మనం అనేటువంటి కార్యక్రమం ఇక్కడ మా స్కూల్లో, అంటే నా స్కూల్లో, నేను చదివిన స్కూల్ ఇది, ఇక్కడే
చదువుకున్నా. నా స్కూల్లో ఇక్కడ నా చేతుల మీదుగా మొక్కలు వేయడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. అప్పుడు కూడా చిన్నప్పుడు ఏదైనా కార్యక్రమం చేస్తే నేను కూడా మీలాగనే అక్కడ కూర్చొని ఎన్నువాడిని. ఇప్పుడు దేవుడి దయ వల్ల ఈ గూడూరు నియోజకవర్గంలో నా ఓటర్ల దయ వల్ల ఈరోజు ఇక్కడ కూర్చున్నా. కాబట్టి మీరు కూడా బాగా చదవండి, చెట్లు నాటండి. చెట్లని దయచేసి ఎప్పుడు కూడా చెట్టుని దెక్క కూడా రాకూడదు, ఆకును కూడా రాకూడదు. మీరు ఏమన్నా బాబు మీకు చెప్తున్నా, అంత పవిత్రంగా చూసుకోవాలి చెట్టుని. మన తల్లిని ఎంత పవిత్రంగా చూసుకుంటామో చెట్టును కూడా అంత పవిత్రంగా చూసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా స్కూల్ స్టాఫ్ కూడా తెలియజేస్తున్నాను సార్. మీ అందరికి కూడా, మేడమ్స్ అందరికి కూడా దయచేసి చెట్లు వేసి మేము వెళ్ళిపోతామమ్మా, మీరు దగ్గరుండి వాటిని పెంచాల్సిన బాధ్యత. మళ్ళీ మేము వచ్చినప్పుడు మేము వేసిన చెట్టు ఇంత పెద్ద అయిందని చెప్పి సంతోషపడేటువంటి పరిస్థితి. తర్వాత 5 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తుంది, మీకేం ఇబ్బంది లేదు. తప్పి వచ్చితే మాత్రం ఎన్ని కొట్టేస్తారు, అది మాత్రం గ్యారంటీ. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా మీరు కూడా మమ్మల్ని కాపాడాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈ యొక్క మంచి అవకాశాలు ఇచ్చినటువంటి మా అటవీ శాఖ అధికారులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.